షబీనా బాగుందమ్మా, బాగుంది. ఎలా చెప్పగలరు? సోది చెప్తావమ్మా, సోది చెప్తావా? అందులో ఉంది నయ నా కోసం వచ్చింది. షబీనా నా కోసం ఇంట్లో పని చేస్తుంది. షబీనాకి ఎంత సాలరీ ఇవ్వాలో కింద కామెంట్ చేయండి. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. లే పవిత్ర, లైట్ షబ్బు లే టాబ్లెట్ వేసుకోలే. నీ ప్రాబ్లం ఏంటి? లే పవిత్ర, టాబ్లెట్ వేసుకో అంటే ప్రాబ్లం ఏంటి అంటావు ఏంటి? ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం నువ్వే. లే ప్రాబ్లం నువ్వు. అమ్మా షబ్బు డ్రెస్ లే. వీడియో తీస్తున్నా, లే. వీడియో తీస్తున్నా. అవును, నా యూట్యూబ్ ఛానల్కి వ్లాగ్ చేసుకుంటున్నా. నా ఫీవర్ నీకు నవ్వుల పాలుగా ఉందా? ఫీవర్ అని పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా, పెద్ద ప్లానింగే. అందుకని. చూడండి గైస్, ఒక 6 days నుంచి పవిత్ర ఫీవర్తో బాధపడుతుంది. రేపో మాపో పోయేటట్టుంది. 6 days కాదు, 2 days. 2 days అయితే ఒక వారం నుంచి బాధపడినట్టు ఫేస్ ఎందుకు మరి అది? అదే మా అమ్మ ఉండే నన్ను ఎంత బాగా చూసుకోలేదు. అవును, మరి వెళ్ళపోయావా నెల్లూరుకి? మా అమ్మ ఉంటే నైట్ అంతా మేలుకొని కాళ్ళు నొక్కుతుంది, ఇక్కడ వెల్లుల్లి రాస్తుంది. మరి నెల్లూరు వెళ్ళపోయావా? మీ ఊరు పోతా షబ్బు. సోమశిల వాళ్ళందరూ సోమరిపోతులుగా ఉంటారు గైస్. ఇదిగో మా ఊరు నేను మెట్టుతో కొడతాను. ఎంత సోమరిపోతుగా ఉందో చూడండి గైస్. తగ్గింది ఫీవర్. లే, చాలు నాటకాలు. లేచి టాబ్లెట్ వేసుకుని రూమ్ చూడు ఎట్లుందో, అన్నీ ఎలా పడేసావో. హెయిర్ ఏవో చెత్త. ఓవర్ యాక్షన్. నటనకు నవత యుగముల చరిత నీరస హృదయం నాణ్య. ఎందుకు చెప్పు, అన్ని లైట్లు సన్ లైట్ ఉంది కదా, ఎందుకు మళ్ళీ లైట్ వేసావు? సన్ వెళ్ళిపోయే టైంకి లేస్తారు కదా తమరు, యుఎస్ టైమింగ్స్. ఫీవర్ కాబట్టి ఈ టైంకి లేచా. మామూలుగా అయితే 6 o'clock లేస్తాను నేను. చెప్పవులే, నమ్మేశారు మా వాళ్ళంతా. లేస్తావా లేదా? ఏం చేయాలి చెప్పు. లేచి ఇదిగో లేచి బ్రష్ చేసి తిన్నాదన్నావుగా, తినలేదా? ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసా 6 o'clock. టాబ్లెట్ వేసుకో. అయితే టాబ్లెట్ వేసుకొని రూమ్ క్లీన్ చేసుకో. షీట్ అయిపోయింది తెలుసా, మళ్ళీ ఇంకో షీట్ ఇస్తావా? అది ప్రమోట్ చేస్తున్నావా? ఫీవర్ కి ప్రమోట్ చేయొచ్చు. సరే కానీ టాబ్లెట్ వేసుకొని రూమ్ క్లీన్ చేసుకో. చూడలేకపోతున్నావు. షబ్బు, ఎవరైనా హెల్త్ పడినప్పుడు రూమ్ క్లీన్ చేసుకొని చెప్తారా? నేను మంచుకుంటే నా రూమ్ ఇట్లా ఉంటుందా? నువ్వు ఎప్పుడైనా చేసావా ఏ రోజన్నా? వాటర్ తెమ్మంటేనే ఏడ్ చేస్తావు నాకు. షబ్బు, ఎవరైనా వింటే నంబర్ తెలుసా ఇలాంటివి? అమ్మలంటే పవిత్ర అంత వద్దులే. ఇప్పుడు నేను హెల్త్ బాగా లేకుండా నా రూమ్ అంతా నేను క్లీన్ చేసుకుంటూ కూర్చోవాలా షబ్బు? అవును. సరే క్లీన్ చేయవా? నేను ప్లీజ్ షబ్బు, నా వల్ల అస్సలు అయితే లేదు. నోవే, నా వల్ల కాదు. నేను బయటికి వెళ్ళాలి, రెడీ అయ్యి వచ్చాను, కనిపించట్లేదా? నువ్వు త్వరగా క్లీన్ చేసేటట్టు నీకు ఒక మ్యాజిక్ గా అయితే ఒకటి థింగ్ ఇస్తాను. ఏంటి? ఒకటి ఇస్తాను, దాంతో వచ్చేయి. పని మనిషా? కాదు, వాక్యూమ్ క్లీనర్ ఉంది, అది ఇస్తా, దాంతో క్లీన్ చేయన రూమ్ అంతా. మరి వాక్యూమ్ క్లీనర్ తో త్వరగానే అవుతుంది కదా, నువ్వే చేసేసేయి. అది ఎంత ప్లెక్ పెట్టాలి అదంతా నేను ఎట్లా చేయాలో చూపిస్తాను, అలా చేసి. ఎందుకంటే చూపించడం ఎందుకు నాన్న, నువ్వు చేసేసే. దుమ్ములో నేను చేయకూడదు, ఫీవర్ ఎక్కువైపోయింది. ఏం కాదు, చెప్పాడు నన్ను. ఏం కాదు, నిజంగా డాక్టర్ చెప్పాడు. విసిగిచ్చక పవిత్ర, టైం అవుతుంది నాకు. సరే అదైనా చెప్పు, చేస్తా. నువ్వు ఊరు వెళ్తావా? వెళ్ళిపో. సరే వెళ్తున్నా, బాయ్. వెళ్ళిపోతున్నా. సరే చెయ్యి, నేను చెప్తాను. అక్కడ హాల్లో ఉంది, తీసుకురా. ఇదిగో, ఏం చేయాలి చెప్పు. గట్టిగా వేస్తున్నా చెప్పు. మరి మొత్తం జ్వరం పేరుతో అన్నీ నాతోనే చేయించుకుంటున్నావు.
నీది చూసుకున్నది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ రూమ్ క్లీనింగ్ కూడా నాకే అప్పచెప్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? చేస్తా అని చెప్పాను కదా, ఇప్పుడు చేస్తున్నప్పుడు చిరాకు కూడా పడకూడదా ఏంటి? ఇంకా నువ్వు లేట్ చేయకు పవిత్ర, ఏడుస్తూ నేను బయటికి వెళ్ళాలి. నీ హెల్త్ బాగాలేనప్పుడు నేను అలాగే అంటానా? అవును, నేనేం రూమ్ క్లీనింగ్లు చేయించుకోను. వీడియో ఆపుతావా మనకోసం? ఎందుకు ఏడుస్తున్నావు? ఇట్స్ ఓకే. క్లీన్ చేస్తావా లేదా? చేస్తా, ఎలాగో చెప్పు త్వరగా. వాక్యూమ్ క్లీనర్ నువ్వు నవ్వుతే నేను నవ్వుతా. నవ్వుతాను. ఫస్ట్ చెయ్యి. సారీ చెప్పు. సారీ చెప్పను. నువ్వు ఇంత రూడ్ కాదు. ఎందుకు నువ్వు రూడ్గా? నువ్వు చెయ్యాలా వద్దా నేను అది చెప్పు. నీకు నవ్వాలి, నవ్వుతూ చెయ్యాలి, ఏడుస్తూ చెయ్యాలి, జోకులేస్తూ చెయ్యాలి అంటే అవ్వదు. మనిషికంటూ ఒక మూడ్స్ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి చేస్తారు. మనుషులు కదా, నువ్వు మనిషి కాదు. నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నాను ఎందుకంటే మా అమ్మ గుర్తొస్తుంది. నన్ను ఎవరైనా ఇట్లా ఏదో అత్తగారింట్లో ఈ సోదంతా నేను వినలేను. అత్తగారింట్లో అత్త హెరాస్ చేసినట్టు చేస్తా. అత్తనే అనుకో, దాపెట్టు. అదేంటో చెప్పు ఎలా చెయ్యాలో. ఇది అగారు వాక్యూమ్ క్లీనర్. సో ఇదేంటి అంటే మనకి మంచిగా ఇది మంచిగా ఇక్కడ ఇది ఉంటుంది అనమాట, ఇట్లా జరపడానికి ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది వీల్స్. అండ్ ఇది మనకి ప్లగ్ చూసుకో, ఒకవేళ ముందుగా తీసుకెళ్ళాలని ఇది మంచిగా అదంతా నాకు తెలుసు. అది ఎక్స్టెన్షన్ ఎంత కావాలంటే అంత వస్తుంది. సో దీన్ని మొత్తానికి లాగాలన్నమాట. సడన్ గా వదిలితే అది లోపలికి వెళ్తుంది. ఎంత కావాలో అంత వస్తుంది. ఎంత కావాలో అంత కాదు, చూద్దాం. ఆహో, మీరు తమరు ఇప్పుడు దాకా యూజ్ చేయలేదన్నమాట. అంటే యూజ్ ఒకసారి ట్రై చేశాను కానీ నేను అంత ప్రాపర్ గా చేయలేదు, ఎందుకంటే నాకు అప్పుడు వేరే కాల్ వచ్చింది. వస్తాయి, నీకు కాల్స్ రాకపోతే అనుకోవాలి కానీ కాల్స్ వస్తే ఇంట్లో. సబ్బు యూ హెరాసింగ్ మీ లైక్ హెల్, యు నో దట్. సో ఇక్కడ రెడ్ మార్క్ ఉందా, ఇక్కడ ఈ రెడ్ మార్క్ వరకు వచ్చిందనమాట థ్రెడ్. మంచిగా థ్రెడ్ కాదు, అది వైర్. అందుకే చదువుకోమనేది. చదువుకోండి ఫస్ట్. వైర్ పొడుగ్గానే ఉంటుంది, థ్రెడ్ పొడుగ్గానే ఉంటుంది కాబట్టి కాదు. అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసావురా. సో ఇట్లా వస్తుంది అనమాట. ఇది మనం ప్లగ్ లో అక్కడ పెట్టేసిన తర్వాత, అంటే ఇది దీన్ని మొత్తం దీని గురించి చెప్తాను. ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది అనమాట. సో ఇది మనం వాష్ చేయొద్దు, జస్ట్ బ్రష్తో క్లీన్ చేసుకో ఇక్కడ ఏదైనా డస్ట్ పడితే. సో ఇది మళ్ళీ ఇన్సర్ట్ చేసేసుకొని ఇట్లా సింపుల్గా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇది మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ స్పీడ్ పెంచుకునేది, అంటే జస్ట్ లాక్కోవడానికి. అండ్ ఇది ఇక్కడ మనకి ఇండికేట్ చూపిస్తుంది, మిషన్ ఆన్లో ఉందో లేదో ఇండికేట్ చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి వాక్యూమ్ క్లీనర్ వాడిన తర్వాత ఇక్కడ మనకి డస్ట్ అంతా అక్కడ కనిపిస్తుంది. ఇది కూడా ఒక ఫిల్టర్ అనమాట. నెయిల్స్ వల్ల సో ఇది మనం ఇక్కడ డస్ట్ ఏదైనా అనుకున్నప్పుడు జస్ట్ క్లీన్ చేసుకోవచ్చు ఇదంతా. దీని కిందే మనకి ఇది ఉంటుంది అనమాట. ఇది తీసినప్పుడే మనం ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది చూసారా, ఈ బొట్టం ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయొచ్చు కదా, నెయిల్స్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి డస్ట్ అంతా పడిపోతుంది. సో దీన్ని మనం మంచిగా వాష్ చేసుకోవచ్చు. ఇది వాష్ చేసుకోవచ్చు అండ్ జస్ట్ డ్రై డస్ట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని యాజ్ కేస్ ఇలా పెట్టేసి ఇక్కడ లాక్ చేయొచ్చు. లాక్ చేసిన తర్వాత వెంటనే ఇది క్లోజ్ చేసుకొని దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ పెట్టేయచ్చు. డన్నా, ఇది మళ్ళీ ఇలా పెట్టేసి చూడు, నేను నీకే చెప్తున్నా అండ్ వాళ్ళకు కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా యూజ్ అవుద్ది కాబట్టి. ఎందుకంటే అగారో బ్రాండ్స్ ఈజ్ వెరీ గుడ్ ప్రోడక్ట్స్ బికాస్ ఆఫ్ మనకి చాలా మంచిగా యూజ్ అవుతాయి. నాకు అసలు చాలా నీరసంగా ఉంది కదా, ఇంకేదో చేయాలని చెప్పేసి ఇంకా సతాయిస్తుంది కాబట్టి ఈ పిల్ల. అందుకనే క్విక్గా క్లీన్ అయిపోవాలి కాబట్టి రూము మనకి ఎలాగో ఫీవర్ వచ్చిందని చెప్పి సెట్ పెట్టేసి ఫ్రెండ్స్తో క్లీన్ చేయించేసుకోవచ్చు. సో అయిపోయిందా. తర్వాత ఇది మనకి
ఇక్కడ కనెక్షన్ ఇచ్చాడు మనకి. ఇది పెట్టాలి, ఇదిగోండి. ఇక్కడ లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి కూడా మనకి ఇక్కడ యారో మార్క్ కూడా చూపిస్తారు. ఇది లాక్, ఇది లాక్ అయిపోయింది. ఇది అన్లాక్. ఓకే, లాక్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు షబీనా మొత్తం క్లీన్ చేస్తుంది. అది అదేంటి రాడ్? ఇది రాడ్ కాదు, ఇది ఎక్స్టెన్షన్ రాడ్ అనమాట. ఓకే, షో యూ వెయిట్. ఇలా లెంత్ కోసం ఒకవేళ కొంచెం దూరంగా ఉంది, లేదు అంటే డిస్టెన్స్ ఉంది, కొంచెం లోపలికి ఉంది, డస్ట్ ఉంది అనుకున్నప్పుడు మంచిగా లెంత్ పెట్టుకోవడానికి. సరే ఇప్పుడు లెంత్ అవసరం లేదు కదా, తీసేసే. నేను నీకు చెప్తున్నా, ఒకవేళ నేను ఇంట్లో లేకపోయినా నువ్వు సరే, చూసుకుంటావు సరే. కదా నాన్న. ఓకే. ఎందుకు చిన్న 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 వాటికని చిరాకు పడతావు నాకు అర్థం కాదు. ఎవరు చిరాకు పడుతున్నారో అర్థం అవుతుందిలే. నేను ఎంత స్మూత్ గా మాట్లాడుతున్నా చూసే వాళ్ళకి కూడా తెలుసు. అవును. సో గాయస్, ఇది వచ్చేసి మెయిన్, ఇది లేకపోతే అసలు క్లీన్ అస్సలు అవ్వదు. ఇది వచ్చేసి స్మూత్. ఇక్కడ మనకి లాక్ ఉంటుంది. ఇది రఫ్ ప్లేసెస్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు, కింద నేల మీద. ఇది నార్మల్గా ఉన్నప్పుడు మ్యాట్స్ మీద యూజ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మనకి ఫ్లెక్సిబుల్గా ఎక్కడ యూజ్ చేయాలో మీకు అర్థమైపోద్ది కింద ఇట్లా పెట్టగానే. సో దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడే మనకి లాక్ ఉంది. సో దీన్ని ఇన్సర్ట్ చేసేసి, ఇది వచ్చేసి మనకి ఇట్లా సైడ్స్కి ఏదైనా ఉన్నప్పుడు డస్ట్ క్లీన్ చేసుకోవడానికి ఇట్లా. అది అక్కడ అది చూపించు, అక్కడ అది ఉంది కదా, ఏంటది? మిర్రర్స్ది. ఏంటది? మిర్రర్స్ కాదు, అది బాల్కనీ డోర్. అది బాల్కనీ డోర్ మధ్యలోది. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఇద్దరికి రాదా, దాన్ని ఏదో అంటారు, సడన్ గా మర్చిపోయాను నేను. సో ఆ మధ్యలో డస్ట్ మనం చీపురుతో రాదు కాబట్టి దీంతో మంచిగా మిషన్ ఆన్ చేసుకుని ఇట్లాంటి హ్యాపీగా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి లైక్ కర్టన్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, దీంతో కర్టన్స్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసారా, ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం ఇదంతా డస్ట్ పట్టేసింది, ఎందుకంటే నేను 2 days నుంచి మీరు నమ్మరు. నీ ఫేస్ కూడా తుడవచ్చా? నీ ఫేస్ కూడా డస్ట్ ఉంది కదా. ఇంకా బాడీ షేవింగ్ చేయి, నువ్వేం నీ ఫేస్ కూడా డస్ట్ ఉంది కదా, అందుకని చెప్తున్నా. డస్ట్ కాదు. అబ్బా బాయ్. ఈ ఒక్క మాటతో 2 చేతులు జేబులో పెట్టుకొని ప్లీజ్ వెళ్ళిపోవా. ఓకే, వెళ్ళిపోతా. సో గైస్, ఇప్పుడు షబీనా తన వృత్తిని తను కొనసాగించడానికి ఎక్స్ట్రా చెయ్యొద్దు, అర్థమైందా? రంగంలో దిగబోతుంది. ఎందుకంటే ఎవరు ఇక్కడ పని మనిషిలా ఉన్నారో అర్థమైపోతుంది. అంటే తక్కువ అంచనా వేస్తున్నావా? లేదు, నువ్వు పని మనిషి, రాకపోతే నీ పనిలో నువ్వు చాలా నైపుణ్యత ఉందని ఒప్పుకుంటున్నా. కిచెన్ లో ఒక్క పని కూడా స్టార్ట్ చేస్తే పని మనిషి రాకుండానే మాట్లాడుతుంది. నీ పనిలో నీకు నైపుణ్యత ఉందని నాకు తెలుసు. ఫీవర్ నాకు, నువ్వు అంత మాట్లాడించు. అబ్బా, ఒట్ట మనిషిని కూడా కాదు, నీకు అర్థమవుతుందో లేదో. అని నీ వీడియోలో అందంగా లేకపోతే అప్పుడు నీ పని చెప్తా. సో వెళ్ళేసి స్టార్ట్ చేస్తే ఇల్లు కొంచెం ప్లీజ్ డూ సంథింగ్, ప్లీజ్ చెప్పు. లేగో చేస్తే నాకేమిస్తావు? వద్దు, మొహం కూడా కడుకోవాలా. బ్రష్ చేసి ఎవరైనా ఐ నీడ్ బర్గర్. బుర్గర్? ఎస్. మరి నాకు కూడా. నువ్వు తినకూడదు బర్గర్. అది నా సమాధానం, అది చెప్పింది. అయ్యో అయ్యో అయ్యయ్యో. చెప్పబోతుంది. సరే, బర్గర్ ఇంకా ఇంకేమైనా కావాలా? బర్గర్ ఇంకా ఒక కోక్. సరే, బర్గర్ కి రూము, కోక్ కి బాల్కనీ, 2 క్లీన్ చేయాలి. అంత సినిమా లేదు, ఒకటే క్లీన్ చేస్తా. ఇది ఆన్ బటన్, అది వచ్చేసి థ్రెడ్ కాదు, అది వైర్. థ్రెడ్ లో వైర్ లోపల రాయాలి. ఇది ఆనా? ఇది ఆన్. అది చూసుకో. చాలా బాగా క్లీన్ అవుతుంది కదా. అక్కడ హెయిర్ ఉంటుంది.
చెప్పు. పైకి ఎత్తాలి అది. వావ్. ఇక్కడ పెట్టి సో ఇది మార్చాము, ఇది పెట్టేసాము. సో వావ్, బాగా అవుతుందా? చెప్పు, నీలో మంచి పనుడు దాగున్నాడు చెప్పు. నిన్ను చూసే నేర్చుకున్నా. అటుపక్క కూడా బాత్రూమ్ కూడా చైనా నాన్న, బాత్రూమ్ కూడా చైనా. అది రేపు. బెడ్ కూడా క్లీన్ చేసుకోకపోతున్నావు నువ్వు. టిష్యూతో తుడిస్తే అయిపోయేది. వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా. భయపడ్డాను రా, ఇంత భయపడ్డాను తెలుసా. హలో గాయ్స్ అంటూ వచ్చింది. యా, మేము ఫుల్ బిజీలో ఉన్నాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఇనాయా శారణ్య. క్యూట్ ఉంది. ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? బాగాలేదు కదా, అందుకే పట్టుకొని ఇలా ఇలా చిన్నపిల్లలు ఆడిద్దామని తీసుకురాలేదా? ఏంట్రా ఊపుకుంటూ వచ్చావు? అది నా బుడ్రా. ఓహో, ఆర్డర్ చేసా, వస్తున్నాయా? ఓకే ఓకే. అందులో ఉంది నయ నా కోసం వచ్చింది. షబీనా నా కోసం ఇంట్లో పని చేస్తుంది. సరే, షబీనాకి ఎంత శాలరీ ఇవ్వాలో కింద కామెంట్ చేయండి. సరే, క్లీన్ చెయ్యి. ఒక్క నిమిషం గాయస్. నా ముఖానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? వాక్యూమ్ క్లీనర్. అరే లేదురా, నేను 2 days నుంచి హెల్త్ బాగాలేదు కదా, నేను రూమ్ అసలు క్లీన్ చేయలేదు ఇనయ్య. సో అందుకని చెప్పేసి షీఈ్ హెల్పింగ్. వచ్చింది కదా ఇగో. ఏంటి గోళ? మంచి పట్టుదలున్నా. ఇది ఇక్కడ ఇక్కడ ఓకేలే. ఇక్కడ స్లోగా కనిపించొద్దా వాళ్ళకి ఎలా క్లీన్ అవుతుందో? ఇది ఇక్కడ ప్లీజ్ చెప్పు. ఇక్కడ 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 నన్ను పడుతుంది. మొహం కూడా బాగాలేదు కదా, క్లీన్ చేయాలి కదా, డస్ట్ కదా. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. మొక్క వెళ్ళలేదు. మీరిద్దరు చేసుకో. లేచావుగా చేసుకో. బ్లర్ వస్తుంది అక్కడ. లైట్ లైట్ గాయస్, ఇది ఓపెన్ చేసాం కదా. నేను గాయస్ కింద చెప్తున్నా. ఇంకో పని మనిషి దిగిందండి.
అచ్చమైన పని మంచి. ఏంట్రా నీ హ్యాపీనెస్ ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. చిన్న బుడంగిలో వచ్చి మధ్యలో షబీనా రివెంజ్. రివెంజ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, లేకపోతే వేరే లెవెల్ ఉంటుంది. వేరే లెవెల్ నెయిల్స్ మే హెల్ప్ నీకు చెప్పడానికి హాఫ్ అవర్ పడుతుంది నాకు. ఏం చేయాలి? వచ్చేసిందిలే. చూస్తావు నేను రాగానే వచ్చేసింది. అయ్యా కింద పడేసింది, మళ్ళీ కింద వేసింది రా. ఇలా పడకుండా మనం జాగ్రత్తగా తీయాలి. సో అది గ్లాస్ అలా పట్టుకొని తీయాలి. మొత్తం కింద వేసాం, మళ్ళీ నువ్వే తుడుచుకో. నాకు తెలీదు, నేను తుడును. తుడుచుకో. ఇప్పుడు ఇది కావాలని కింద వేసాను గాయస్. మళ్ళీ క్లీన్ చేయడానికి ఎలా ఎలా వెళ్తుంది ఏంటి? ఇగో సపోజ్ దీని మీద ఏదైనా పడితే మనం జస్ట్ బ్రష్ తో క్లీన్ చేసి సరిపోతుంది. కాదు నేను చెప్తాను. క్లీన్ చేసిందంతా మళ్ళీ ఇంకోసారి కింద పడేసి కింద మళ్ళీ పడేసి మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాలి. చేయాలి. అంటే ఇదంతా మీరు ఫేక్ అనుకుంటారు కదా. ఫేక్ కాదు ఇది, ఇది రియల్ మట్టి, రియల్ డస్ట్. లేస్తావా? కానిస్తావా? నేను బయటికి వెళ్ళాలి. ఇగో ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం మళ్ళీ అదే రాంగ్ తీస్తున్నావు. కిందకి పెట్టి తీయకూడదు. ఆగునానా నువ్వు ప్రతిదానికి నువ్వు సోది సోది. ఇదేంటిది? సోది చెప్తామమ్మా, సోది. షబీనా బాగుందమ్మా, బాగుంది. ఎలా చెప్పగలరు? సోది చెప్తావమ్మా, సోది చెప్తావమ్మా. సో గైస్ డస్ట్ అంతా ఇలా వచ్చింది కాబట్టి మనం అది అలా కూర్చొని తీసుకోవాలి. కూర్చొని తీసుకో. ఇది డస్ట్బిన్ లో వేసేసి ఇది జస్ట్ మనం జస్ట్ వాటర్ వాష్ చేసి కొంచెం ఆరబెడితే, కొంచెం ఆరబెడితే కొంచెం ఎండుతుంది. ఎండిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ వాడుకోవచ్చు. అలా అని చెప్పేసి రోజు వాక్యూమ్ క్లీనర్ వాడాల్సిన అవసరం లేదు. హెవీ డస్ట్ మనకి రూమ్కి అంతా పట్టినప్పుడు మనము వాక్యూమ్ క్లీనర్ వాడాలి. అప్పుడప్పుడు మనం జాడుతోనే యూజ్ చేయాలన్నమాట. సో డోంట్ సో ఓవర్. ఓకే, సో మాక్సిమం నేను వాక్యూమ్ క్లీనర్ వాడతాను బికాస్ ఆఫ్ దిస్ ఇస్ మై హ్యాబిట్స్. వాక్యూమ్ క్లీనర్ ఇస్ మై హ్యాబిట్. అంత సినిమా లేదు, ఒళ్ళొంగదు అని చెప్పు. ఒళ్ళో కాబట్టి వాక్యూమ్ క్లీనర్ అంతే కదా. సరే గాయస్, ఇప్పుడు మనం ఇదిలో క్లీన్ చేసేస్తాం కాబట్టి ఇంతలోపు ఇట్లాంటి క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయిపోయింది గాయస్. అక్కడికి వెళ్ళేసి అవి క్లీన్ చేద్దాం బాల్కనీ. ఇప్పుడు షబీనా రూమ్ క్లీన్ చేసేస్తుంది. ఇప్పుడు నాకు బాల్కనీ క్లీన్ చేయబోతుంది. ఇటు చూయించుకు దయచేసి. దేవరా అంటావు కొడితే, అర్థమైందా? నీకు ఎంతమంది ఫ్యాన్స్ లో తెలుసా మూవీకి? కొడతారు నేను కింద. దేవరా. సో గైస్ ఇప్పుడు నేను బాల్కనీ క్లీన్ చేయబోతున్నా. దిస్ మై ఎంటైర్ బాల్కనీ బికాస్ ఆఫ్ ఐ ఆల్వేస్ కీప్ సిట్ I like balcony because of this is the air purified, sorry, air ఇదంతా బాగుంటుంది. అండ్ ఇది నా హెయిర్ కి సంబంధించిన థింగ్స్ అని నేను మీ దగ్గర చేసుకుంటాను. బికాస్ ఆఫ్ మీరు అందరూ అనుకోవచ్చు అసలు పవిత్ర అసలు ఎలా ఇంత హెయిర్ ఇంత బ్యూటిఫుల్ గా చేసుకుంటుంది అని. సో నాకు ఒక హెయిర్ డ్రెస్ కూడా ఉన్నారు, అండ్ వాళ్ళు ఎవరో కాదు, షబీనా షేక్. సరే జోక్ 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 షబీనా జోక్ జోక్. లేకపోతే ఇట్లా నాకు వీడియో ఇవ్వదు. కాలెత్తు మరి వీడియో తీస్తుంది. వీడియో కట్ చేశాక చేసుకుంటాం గైస్, ఎందుకంటే ఐ వాజ్ వెరీ టయర్డ్. సో ఎందుకంటే వ్యాక్యూమ్ క్లీనర్తో అగారో వ్యాక్యూమ్ క్లీనర్తో నేను ఇల్లంతా క్లీన్ చేయడం వల్ల చాలా అలసిపోయాను కాబట్టి. సో ఇప్పుడు కొంచెం బ్రష్ తీసుకున్నాక టాబ్లెట్ వేసుకొని కొంచెం బ్రష్ తీసుకొని దాని తర్వాత ఇవన్నీ క్లీన్ చేస్తాం, ఎందుకంటే అంతే. సో గైస్ అగారో వ్యాక్యూమ్ క్లీనర్ వల్ల ఎంత యూజ్ ఉందో మీరు చూసారు కదా. లైక్ బాల్కనీ డోర్స్, ఇదేంటో ఏమంటుంది, డోర్స్, విండోస్ మధ్యలో డస్ట్ ఉన్నా కూడా చాలా చాలా క్లీన్గా పోయింది. అసలు నేను ఎన్ని రోజుల నుంచి అది క్లీన్ చేద్దామని తీసి పొరకతో చీపురుతో తీస్తే అసలు రాను కూడా రాలేదు. సో ఫైనలీ ఐ గాట్ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ అగారో. సో ఐఎమ్ సో లక్కీ పర్సన్ ఇన్ ద వరల్డ్. అండ్ సో ఎలాగో క్లీన్ చేశాను కాబట్టి బాల్కనీ క్లీన్ చేయాలంటే నాకు కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి రెస్ట్ తీసుకున్నాక కొద్దిసేపు అయిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క వీడియో అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. షబీనా షేక్ గారు నా ఛానల్ ని ఏం చేయాలి, అనువదించండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో, నా ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఐఎమ్ గోయింగ్ టు డూ సమ్ బ్యూటిఫుల్ వీడియోస్ ఫర్ యూ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. ఐ లవ్ యూ.